ఆనే మనం దావత్ కోతున్నావా లేకపోతే పెళ్లి సుప్పుల గిట్ట పోతున్నావానే గంతగనం తయారవుతున్నావు? ఓ పిసదాన నీకు తెలియదా మన ఆడోళ్ళ గురించి? పురుడైన పుట్టెంటికలైనా లగ్గమైన ఆఖరికి సాగు కాడికైనా కూడా మంచిగా రెడీ అయ్యే పోతాం. ఇక అట్లని దావత్ కూడా తయారైపోవుడేనానే? అయినా కానీ మనం పోయేటోళ్ళం అందరం ఆడోళ్ళమేనాయే. పిసదానా ఆడోళ్ళం అయితేంది మొగోళ్ళం అయితేంది ఎటన్నా ఓడు అంటే నాకు అలవాటు రెడీ అవుడు. నువ్వెందుకురా మీ అయ్యతోనే ఉండు, నువ్వు వద్దు తోకెనక నారాయణ లెక్క షియ్యా అని అంటున్నావా నాతో నత్తా అని? నీకు మీ అత్తకున్నద జాముందేవురా? అగో అటిటా నన్నంటానేవేందే నువ్వు? అరే సిక్కు, మీ అవ్వ అన్నందుకైనా గాని నిన్ను దావత్కు నేను తీసుకపోతారా? ఎట్లా మీ అయ్యలేడు దావత్ కేయిండు? ఓకే డన్నురా. మీ అమ్మ తీసుకుపోకపోయినా గాని నేను తీసుకుపోతారా నిన్ను దావత్కి? మాసాలు గంతి ఈడ మసాలా గీసాలు అన్ని నాకు తలగబెట్టిర్రు, మంచిగా ఎంజాయ్ చేసిన అందుకేరు వీళ్ళందరూ ఏరి. ఇగో అశ్విని ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, అలా తీసుకురాని వేయింది. మాసాలు పో ఈ గంజులు పోకలని నాకు తలగబెట్టిండ్రు. సరే వాళ్ళు అట్లా కూడా అటే అత్తా అన్నారు కానీ మనం పోదాం పా. అరే దారా చిక్కు. ఏమైనా వాళ్ళు ఇంకా అత్తలేరు, మనం ఇక్కడ కూర్చోబట్టి అర్ధగంట ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారు, మనం ఎప్పుడు దావత్ చేసుకుంటాం, ఎప్పుడు తింటాం, ఎప్పుడు తాగుతాం. అటీట ఈయన మధ్యాహ్నం అయ్యేటట్టుంది, ఇంక ఎంజాయ్ చేసినట్టే. అరే వాళ్ళే గంజులు పట్టుకరావన్నాయి, సామాన్ పట్టుకరావన్నాయి, చికెన్ పట్టుకరావన్నాయి. అవన్నీ చదువుకొని వచ్చే వరకు లేట్ కాదా? మనం మంచి ఉత్తగా ఉప్పుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మనం 2 పట్టుకరామంటే పట్టుకరాకపోదు మాయే. సరే గాని ముక్కున్నది గాని సుక్క తెత్తారు రానే. ఇక గది ఉండేదానే, మేము ఆడోళ్ళు దాగే మందు తెచ్చుకుంటానమే ఆఫ్. ఏంటిది ఎగ్గ తెల్లగా ఉంటది ఇక బాడుకావా? ఓ పిసదానా బాడుకో కాదే ఓడ్కా. మందానే థమ్సప్ స్ప్రైట్ అన్న తెచ్చుకుంటా అయిపోవుగా. ఎపిసానా నువ్వు తాగుతావా లేకపోతే లేదే? అక్క ఆడోళ్ళు తాగే మందు తెప్పిండ్రే. అయినా ఆడోళ్ళు లెక్క ఓడక తాగరే, బ్రీజర్ తాగుతారు. సంస్కారహీనులు. ఫ్రీజర్లు అయితే ఏంది, ఓడకలు అయితే ఏంది, ఏదో ఒకటి తెప్పిండ్రే, తాగి ఎంజాయ్ చేద్దాం. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. సీని అవ్వ మీతో సోపత్ పడితే నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. ఇగో నీకు అంతగానే విజయ్ అనిపిస్తే ఇక్కడ నుంచి వీకే, ఇక్కడ ఊకోర్రకు నువ్వు. పీక్తానే వీక్తా, కంచి కింద తిన్నాకనే వీక్తా, నా పాలు నేను ఎందుకు ఇడిస పెడతా? అబ్బా ఇది వీక్తుంది అనుకున్నా, ఇది గిట్లా వీక్తే మనిషికి 2 ముక్కలు ఎక్కువ వచ్చు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. గట్లెట్లా పోతా, గట్ల ఓన్గా తినే పోతా. అబ్బా మంచిగా చీడ ముచ్చట్లు పెడుతుండ్రా. రాంగా అదో సామాన్ ఇదో సామాన్ తీసుకొస్తే ఏమైతుంది? ముద్దలింగం లెక్క చీడ కూర్చున్నారు. అయ్యో మీరే అన్ని పట్టుకొస్తా అన్నారు కదా, అందుకే ఇక మేము 2 చేపలున్న లీలటిని పట్టుకొని వచ్చినాం. మరి చికెన్ తెచ్చినట్టున్నారు, పేపర్ ప్లేట్లు తెచ్చినారు, అసలైంది తెచ్చిండ్రా లేదా? ఇంకేందే చికెన్ పట్టుకొచ్చినాం, పేపర్ ప్లేట్స్ పట్టుకొచ్చినాం, ఇక థమ్స్అప్ స్ప్రైట్ తర్వాత తీసుకొస్తామని తేలే. ఓ పిసదానా వాళ్ళు గవ్వ అడుగుతలేరే, ఓడక అడుగుతారు. ఆడలు తాగే మందు ఓడకానే కాదే, ఓడక ఆడోళ్ళు తక్కువ తాగుతారు. ఇంకా బ్రీజర్ సెట్ చేయరి. అరే ఏంట్రా ఇది? ఇంకా పినాయిల్ ఎత్తనే పినాయిల్ గా బాత్రూమ్ కడుగుతారు చూసిండ్రా, అది దాయి సావురి మీ నోట్ల మన్నులు పోయా. ఆడోళ్ళై పుట్టి గా ఓడకాలట, బ్లీజర్లట, మన్ను దుబ్బలట అన్ని తాగుతారట. ఓ పోరే నీ మొగడు దంతాడని నువ్వు తాగా అంటున్నావు, కానీ మమ్మల్ని అన్నిటోడు ఇవ్వలేడు, మేము తాగుతాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆగుండ్రే మీ అయ్యలకి చెప్తా నేను తాగుతుండ్రా అని. నువ్వు పిస కథలు పడకు చెప్తాన్నా. నాకిట కోపం వచ్చిందనుకో స్ప్రైట్ లో కలిపి నీకు తాగిపిస్తా. నీ మొగడు మంచిగా నిన్ను అంతాడు అప్పుడు. ఇగో మీరు తాగుండ్రి, తందనాలు వేసుకోండి, నాకైతే అవసరం లేదు. గా పని మాత్రం చేయకు. ఆగుండ్రే ఇప్పటికే లేట్ అవుతుంది, చెప్పని అండుకొని తిందాం. చెప్పని అండుర్రే, దీని కడుపు ఎత్తిపోతాంది. చెప్పని తింటది అండుతాయి. పందిళ్ళ కూర్చుని నడవదు కానీ లేవుర్రి, వాళ్ళు బండలో వాళ్ళు కట్టెలు పట్టుకురాపోన్రి. అంతసేపు మేము గంజుకు సరుపు పూసా చికెన్ కడుగుతాం. పాయే దారా చిక్కు పార్రా చిక్కు.
కదా ఇసుకపోదాం పన్నాడు. ఓ నీ తెలివి తెల్లారా ఈ పచ్చి కట్టలు పొయ్యిలో పెడితే మండుతాయానే. అయ్యో ఈ కట్టెలు మండే కానీ పా కొద్దిగా మీదకి పా. బండలు ఉండే అనుకున్నా మత్తుగానే ఉన్నాయి కానీ ఇది గుట్టనేనా? ఏ బండలు ఉన్నాయా అని. నీ అవ్వ అబ్బా నీ అవ్వ పోరి నడుం బాయ్ కదనే ఎందుకు తినవే? మరిగా చిన్న చిన్న బండలు ఎందుకు ఏరుతాన్నవే? మీ ఇంటికాడ పునాది గిట్లా తవ్వుతాన్రా అని లేstanదుకా? కాదే పోరి వంటేడే ఎత్తావు ఈ బండల మీదనే కదా గంజు పెట్టేది. ఓ పోరి ఈ బండల మీద ఎందుకు పెడతామే? గంజి ఎంతుంది, బండ ఎంతుంది? జర పెద్ద బండల మీద పెడతామే. కరెక్టే కదా గంజ ఎంత ఉంది ఈ బండలు ఎంత ఉన్నాయి, కొంచెం పెద్ద బండలు ఏరుదాంపా. పా దీప సర్పందుకోయే. అబ్బా మంచి ఐడియా చెప్పినవే. మంచి సర్ప వాటి అడిగితే నీట్గా తెల్లగా అవుతుంది. ఓ గాయదాన సర్ప్తోని చికెన్ అడిగితే మంచి తెల్లగా అవుతుంది. బట్టలే తెల్లగా అవుతాయి, చికెన్ తెల్లగా కాదా అనే. ఇది నేను చూడలా. ఓ పిసరానికి తెలివి ఉందా అనే? ఈ చికెన్ లాగా సర్ప్ పోతారా? ఒకవేళ ఇట్లా పోసినాం అనుకో ఇక బాత్రూమ్కి ఎరక మనకే ఎరక. అంటే ఏంటిదే? బాత్రూమ్కి ఏమి ఎరక మనకేమి ఎరక? ఏరుగా పెడుతుంది ఏరుగా పెడుతుంది. ఓహో గట్లనా? మరి సరిపోయేందుకు తెమ్మన్నవే? గంజుకు ఊసే అందుకే పొయ్యి మీద అంటే అంత మసి పట్టదా? చిక్కు వాటర్ బాటిల్ ఇరా. బాటిల్ చాలే. తర్వాత ఇది చికెన్ సల్ల పెడదాం. ప్లేట్ తెచ్చుడు మర్చే పిక్కి. అప్పుడే కాడ కూర్చొని గంజులు అవొట్టి వాడు తెచ్చి కూరండినే అయిపో. ఈ గుట్ట ఎండిన కట్టెలు దొరుకుతలేకపాయే. అవునే మా అమ్మ గుట్ట కట్టలకు రమ్మంటే రాకపోదు, దీనికోసం మా చూడైతాను. ఇక ఎట్లనో రానే వచ్చి పట్టే ఏవో ఒకటి ఇద్దాం. గిడు ఉన్నాయి నీ అవి విరుచుకపోయి అప్పుడే కాడ కూర్చొని చూసుకుంటుందా వాళ్ళు కూర అంటే. ఇగో ఇది పట్టుకోయే. పట్టరా పట్టు వైలేసా. నల్ల మొక్కదానా నిలుసొని చూస్తాను మీద కొంచెం పట్టరాదు. అయినా ఇది పచ్చి కట్టగానే. పచ్చి కట్ట కాదే ఒక మీ దండింది. ఇది ఇరిగింది దానికి అది కూడా ఇరుగుతుంది. అది మామాడితే పట్టు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ కట్టెలు కగ్గిజాలుగా ముడ్డు బొక్కిరిగి కానీ నా కాలు కూడా బెనికింది కానీ నడవస్తుందో నడవరాదు. పాయ్ కట్టెలు పాడు కానీ సాల్పా నీ అవ్వని. ఇగో చిన్న చిన్న బండలు ఏరుతున్నా అన్నావు కదా, ఇప్పుడు చూడు. మా జొత్త గాని ఏ బండలు పట్టుకొస్తావే ఇప్పుడు? చూడే ఇప్పుడు దేకో. ఎవ్వడంట బండ ఎత్తుకుంది. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. రాట్లేదే ఇప్పుడు చూడే. మళ్ళెందుకు కొడుతున్నావే? అయితే చిన్న బండలే పడతాంటావు, అయితే పెద్ద బండలే పడతాంటావు. మరి ఇంకే బండలే? చిన్నవి పడితే చిన్నవి అంటే పెద్ద పడితే పెద్ద అంటే మరి ఇంకే బండలు చూపిద్దిపా. అడే కనిపిస్తలేవాయే గా బండలే పట్టాలి. గవ్వా పా మరి పోయాం. ఏమైంది? అయిందా మీ సర్బెట్టుడు చికెన్ గడుగుడు? మాది అయిపోయింది కానీ ఈ పొయ్యిరాలు తెచ్చేటోళ్ళు లేరి అటే ముట్టిండ్రు. ఏమో అక్క మాకైతే అటుకెళ్ళి కనిపించలేరు మరి. అబ్బా వాళ్ళిద్దరిద్దరే ఏడ ముచ్చట్లు పెడతారు. ముచ్చట్లు అంటే మూతులు చాపుతారు. అల్లేడ ముచ్చట్లు పెడతారో ఏమో. ఓర్ని అక్క ఆడ ఆల్రెడీ పొయ్యే పెట్టుంది కారా. ఉట్టిగాలని బండలకు పంపిత్తివి.
అయ్యో నేను కూడా చూడకనే పోతిని అలానైతే విలువన్రి మరి. అగో అత్తారు ఓ పోరాళ్ళు బండలు ఎందుకు తెత్తారు రా? నీకేమైనా పిసనా అనే గంజడే పెడతావే నేను ఎత్తి మీద పెట్టుకుంటావా? ఓ పోరి గట్ల కాదే గడ ఆల్రెడీ పోయిందని చెప్తాన్నాం. అయ్యో బండి ఉంది కానే అనవసరంగా తెచ్చినాం. అబ్బా ఖతం. రండు నీ ముఖం మంట కాలు మీద ఎత్తి కానీ బండ. అయ్యో చూసుకోలేదే బండకేమన్నా అయిందా? బండకేమన్నా అయిందా? నా కాలుకేమైందని అడగక బండకేమైందని అడుగుతున్నావు నీ పోరి. అయిందా? బాగైందా? అప్పుడు దాన్ని నన్ను కోపంతో ఇప్పుడు కొడుతున్నావు కానీ నన్ను నువ్వు ఎట్లా అన్నా అనుకో. నడా ఆనే గంజి పెట్టాను నానే. ఆగి అది అంటుకోవద్దా? ఆనే బాగానే మండుతుంది కానీ గంజి పెట్టానా? నీ అవ్వని ఆగరాదే కొద్దిగా నీ నెత్తి మీద పెట్టుకో, నీ నెత్తి మీద పెట్టుకో సప్పుడేక పోయి అటు పెట్టుదా కాగు. ఏమైందిరా అంటుకున్నదా పోయి? ఆనే వాళ్ళు చికెన్ అవోటి కూడా తెచ్చిరు కదా గంజి పెట్టన్నా అనే. పెట్టాను నీ అవ్వ పెట్టు పెట్టు పెట్టు. ఇటు పట్టుకరా అని రవి. గుడ్డును కార్యాలేవే తిన్నావా నువ్వే? గా గుడ్డు కార్యాలుగా కోళ్ళు ఎందుకు వెళ్తే? గుడ్డు కార్యాలు జుట్టు కొడికెళ్ళకపోతే మేక గిట్ల వెళ్తాయానే? అయ్యో నీకు ఎప్పుడు మర్చిపోయిందే ఊళ్ళో జుట్టుకోళ్ళు లేవని సర్పంచ్ బయలర్ కోడి కొట్టిపించిండట. చీని అవని నిన్ననే చెప్పిన జుట్టుకోలు తిందామని. లేని దగ్గరికెళ్ళేస్తారే ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాలి గాని. సరే గాని ముందే చెప్తాను అందరికి గుడ్లు లేనందుకు ఎవరికి కార్యం పడ్డా కూడా కార్యం నాకే అయ్యాలి. పెద్ద ప్లానింగే. మా ఎత్తరు పోయే నువ్వైతే చెప్పనుండు బాగా ఆకలి అవుతుంది. అయిందే తినే రాగుండ్రి. నాకేం తెలుసే సింధు ఓటుకేదే. మీరైతే తినుండ్రి వాడక మాయనం తెమ్మన్నా తిన్నాక మా తాగేరు ఊగేరు తాగి. ఓ పిసదానా తినక ముందుకే తాగాలి. తినక ముందు తాగితే మంచిగా గట్టిగా తినచ్చు మళ్ళా. అట్లయితే అన్నని మెల్లనే తెమ్మనే. నాకెరికే నేను ఎందుకంటున్నావో తాగినాక ఎక్కువ తింటే ఎక్కడ కూర అయిపోతుందని నువ్వు ఆలోచిస్తున్నావుగా. సరే అబ్బా తిన్నాకైనా మంచిదే ఖచ్చితంగానైతే తెమ్మాను. సరే తిన్నాక మాదేస్తారు కానీ తిననైతే తినుండ్రి ముందుగాల. ఏమైంది సింధు ఇంకా అత్తలేరు? మనం తిన్నాం బోలు బొక్కలు చదివి వాళ్ళు ఇంకా రాకపోయారు. అయ్యో తెత్త రాగలేరే తాగకుండా చచ్చినట్టే ఏపడుతుంది. అయ్యో ఊకే తాగుతామా అనే మనం తాగుతున్నప్పుడే తాగుతాం. రమ్మని చెప్పిన ఫోన్ చేయి. అయ్యో నువ్వే తాగుతలేవు గానే ఆగు అవి వస్తాను చూడటు. తొందరదే ఇవాళకే లేట్ అవుతుంది. మందెక్కడిది? అగో మందెక్కడిది అంటావు? ఏ సింధు నువ్వు చెప్పలేదానే మందెక్కడిది అంటాడు? నువ్వు ఆగి నేను మాట్లాడతా. గదే బావా గా వడకదమ్మని చెప్తిని కదా ఆడోళ్ళం వైన్స్ కానీ నిలబడితే ఇజ్జత్ పోతుందని నీకు తెమ్మని చెప్తినిగా. వాడకదమ్మన్నారుగా వాడక. ఇప్పుడు ఏం చెప్పాలరా? ఏమైందన్నా మందు తెచ్చిరా తేలేరా అంతేటో పిస పిస అవుతున్నావు. పిస ఏం లేదు కానీ నీ అవ్వ ఇప్పుడు నువ్వు ఎవరైనా మానం పోయేటట్టుంది. ఇప్పుడు ఏం చెప్పాలరా? గాలికేంద్ర భయపడేది. ఇగో ఆడు మందు తెచ్చిండు కానీ అది నీళ్ళు అనుకుని నేనే తాగిన మంచిగా ఉన్నది. ఇంకోసారి మీకు మందు కావాలంటే చెప్పుర్రి నేనే తెస్తా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఓ ముండగోడుక నీళ్ళు అనుకొని మందు తాగినవా?
ఇప్పుడు మేమేం చేసుర్రా? మీరు ఆడోళ్ళు మందు తాగద్దు, తప్పు. మీ మొగోళ్ళం ఎంత మంది తాగి ఎంత బొరినా ఏం కాదు. మీరు ఆడోళ్ళు మందు తాగి బొర్రినా అనుకో మానం పోతుంది. అందుకే స్ప్రైట్ తాగుర్రి, పక్కా పని. ఓకే? ఓర్ని అవ్వ, ఈ కర్రోడు మందంతా తాగిండట కానీ ఇప్పుడు ఎట్లానే? మంచిగా అయింది. మీకు ఇట్లనే కావాలా? మా స్ప్రైట్ అయితే మేము మంచిగా తాగినాం. ఏంటిరా మా మందంతా తాగింది కాక ఇంకా మమ్మల్ని స్ప్రైట్ తాగమంటున్నావా? ఉండురా నువ్వు రే పార్రా. ఏ మీ నన్నే చేస్తారే రారే చూసుకుందాం రారే. ఇంకోసారి ఇట్లా మా మందు తాగలేక కొడుకని సంగతి చెప్తాం. నేను అప్పుడే చెప్పిన అవి మందురా నీళ్ళు కాదురా అని చెప్పిన నీకు. నడు బండెక్కు, తట్టుపై తర్వాత మొత్తం నీవించలే వీకి. నడు నన్ను ఇట్లా చూపెట్టు, నన్ను కెమెరా అట్టం చూసుకోండి. పీక్తానే పీక్తా. పోయిందక్క మళ్ళీ ఏం చేద్దామంటావు మరి? అబ్బా ఇది వీక్తుంది అనుకున్నా. ఇది వీక్తే. యాక్షన్. అబ్బా ఇది వీక్తుంది అనుకున్నా. ఇది వీక్తే రాట్లేదే. ఆగుండ్రే, మీ అయ్యలకి చెప్తా మొత్తం. ఏ నువ్వు గా పని చేయకు, పిస పిస చెప్తా. మళ్ళీ అబ్బా అబ్బా లేదుగా ఏముందన్నా? పీక్తానే వీక్తా. నేను తను తన్నినా చూడు నీ అవ్వ నన్ను నీ అవ్వ పర్రా. అన్నాల కదా. పోరి గీ ఏందది? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అను అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఏ అత్త అను చిక్కు ప్లీజ్ అను. ఏం సిగ్గుపడతానవరా నాయన నువ్వు? ఓ గాయదానా సరుపుతోని చికెన్ అడిగితే మంచి తెల్లగా అవుతుంది. బట్టలే తెల్లగా అవుతాయి. చికెన్ అడ్డ రండా నీ ముఖం మంట గాడుంటుంది. అట్లయితే అన్నని మెల్లనే తెమ్మనే. నాకు ఎరికేనే, అవి లేట్ తెచ్చినా రాట్లేదే. బా అప్పుడు కొట్టినా అని ఇప్పుడు దాన్ని నాని పంది లెక్క కూర్చుంటే నడవదు కానీ లేవుండ్రి. ఒకళ్ళు బండలు వాళ్ళు కట్టెలు తీసుకురాపోండ్రి. అంతసేపు మేము గంజుకు ఇంత అంతా ఓకే కదా? నాకు కాలుకేమైందని అడగక బండకేమైంది అడుగుతుందా? నీ గుడ్డు కార్యాలు జుట్టు కోడికెళ్ళదు. పట్టరా పట్టు వైలేసో. ఓ నల్ల మొక్క పైన చూస్తాను మీద నిల్చొని పట్టుకోద్యా. ఒక్క నిమిషం డైలాగ్ చెప్పిర్రు. నాకేం తెలుసు ఎసిందు వాడికి. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఓ పిసదానా తినక ముందుకే తాగాలి. తాగినాక తింటే మంచిగా గట్టిగా తినచ్చుగా. అంతేగా. అట్లయితే ఒక్క నిమిషం అన్న మళ్ళొకసారి చెప్పరు. ఎంత కూర ఉంటే అమ్ము, ఎంత పోపు ఉంటే అమ్ము. అయ్యో అత్తలా